నమ్మినందువల్ల నీతిమంతులుగా ఎంచబడ్డాడు. నమ్మటం అంటే అబ్రహాము ఏ విధమైన విశ్వాసం కలిగి ఉండడో మనకందరికీ తెలుసు. 5 నిమిషాల లోపల నేను అది చెప్పలేను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 4:32 విశ్వాస వీరుడు ఒక 14 మంది లిస్ట్ ఉన్నది, జాబితా. అది మనం తర్వాత చదువుకుందాం. ఇక మరణం అయిపోయింది, జ్ఞాపకార్థం అయిపోయింది. అమ్మ గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. తల్లిగా తను ఒక ధన్యజీవి. యాక్చువల్గా సావనేరు తీద్దాం అనుకున్నాము. ధన్యజీవి లీలమ్మ జీవితం. ఏ విధంగా ఆమె ధన్యురాలు అంటే దీవించబడిన వారు అని అర్థం. ప్లస్ మొదటిది ఆమె ప్రార్థనా పరురాలు. తల్లిగా ప్రార్థనా పరురాలు. తల్లి ప్రార్థన ద్వారా ఎంతమంది గొప్ప గొప్ప దైవజనులుగా ఉన్నారో వారి సాక్ష్యాలు మనము సమాజంలో బయట విన్నాము. పిల్లప వాక్యాల్లో చెప్పినట్టు రేయి మొదటి జామున లేచి పిల్లల కోసం మొరపెట్టినటువంటి తల్లి. అదేవిధంగా పిల్లలు నడవవలసినటువంటి మార్గాన్ని వారికి నేర్పించి బోధించి పెంచినటువంటి తల్లి. మూడవదిగా మోషే తల్లి యొకబెతును చూస్తే ఆమె మోషేను కాపాడేది, దాచి కాపాడేది. ఆ విధంగానే మరి అమ్మ కూడా తన కుమారుణ్ణి దాచి కాపాడినటువంటి తల్లి. ఆదరించే విషయంలో దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా. అంటే తల్లి ఆదరణ ఏ విధంగా ఉంటుందనేది అమ్మలో ఆమె మాత్రమే కాకుండా మనందరం చూస్తాము. హన్న కూడా ప్రార్థించి ప్రార్థనకు ఫలితాన్ని పొంది సమూయేలు అనేటువంటి గొప్ప దైవజనుడు పొందినటువంటి తల్లి. మరియమ్మ తనను తాను దేవునికి సమర్పించుకొని లోక నిందలకు భయపడకుండా ముందుకొచ్చి లోక రక్షకుణ్ణి ఈ లోకానికి రావడానికి ఒక మార్గమైనటువంటి సమర్పణ కలిగినటువంటి తల్లి. ఎలిజబెతు బాప్తిసం యోహానుకు యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందుగా ఆయన మార్గము సరళం చేయడానికి వచ్చినటువంటి ఒక దూతగా పంపబడినటువంటి గొప్ప దైవజనుని కన్నటువంటి ఒక తల్లి. ఇంకొక తల్లి సలోమి, జబదయి కుమారుల తల్లి అని రాయబడి ఉంటుంది. యోహాను యాకోబుల తల్లి. ఆమె కోరిక ఏమిటంటే తన కుమారులిద్దరు కూడా ప్రభుతో ఉండాలని కోరుకున్నది. అమ్మ కూడా తన కుమారుడు పరిచర్యలోనే ఉండాలి. ఇంకో నిమిషం ఉందా? ఇది అయిపోలే, నువ్వు ½ మినిట్ వెయిట్ చేసినట్టయితే. ఒకటే సాక్ష్యాలు మనం విన్నాం కదా. చివరిగా ఈ నిమిషంలో ఒక ప్రశ్న వేసుకుందాం. ఇన్ని సాక్ష్యాలు విన్న తర్వాత, జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఒక్కసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేను ఇప్పుడే పిలువబడితే మన పరిస్థితి ఏమిటి? మన సాక్ష్యం ఏమిటి? విన్న మట్టికైనా విన్న వాటిని మన జీవితంలో కూడా ఆచరించడానికి ప్రయత్నం చేద్దామా అని ఆలోచించుకొని ప్రభు పాద సన్నిధిలో సమర్పించుకొని నేను కూడా అమ్మలాగా లీలమ్మలాగా జీవించాలి, విశ్వాసంతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, నా పిల్లల్ని ఆ విధంగా పెంచాలి, చివరికి ప్రభుతో ఉండాలి అనేటువంటి విధంగా మనం సిద్ధపడి వెళ్దాము. నాకు ఇచ్చిన 5 నిమిషాలు అయిపోక ముందుగా ముగించిన. థ్యాంక్ యూ పాస్టర్ గారు.